మంత్రి రావెల కుమారుడు సుశీల్ అతని డ్రైవర్ రమేష్ పై నిర్భయ కేసు నమోదైంది. నిందితులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. కేసులోంచి ఎవరిని తప్పించే ప్రయత్నం జరగలేదని స్పష్టం చేశారు. రావెల సుశీల్ ఇంటికి ఇప్పటికే సమన్లు పంపానన్న డీసీపీ 2 రోజుల్లో సరెండర్ కాకపోతే వెతికి పట్టి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. దీన్ని 3వ తారీఖు రోజు 4 గంటలకు ప్రాంతాన ఆ జరిగిన సంఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు మనము ఇనిషియల్గా ఆ బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అప్పారావు అనే డ్రైవరు మరి ఇంకొక వ్యక్తి నన్ను వేధించారు అనేది కంప్లైంట్ ఇచ్చిన మేరకు మనము సెక్షన్ 509 కింద నమోదు చేయడం అనేది జరిగింది. తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 161 స్టేట్మెంట్స్ కూడా నిన్న రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్ను ఆల్టర్ చేస్తూ 354 అండ్ 509 ఐపీసీలో సెక్షన్ అనేది మార్పిడి చేయడం అనేది జరిగింది. నేరస్తునిపై ఇప్పుడే వాళ్ళకి నిన్నే నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరి మా ఇన్వెస్టిగేషన్లో ఆ 2వ వ్యక్తి పేరు సుశీల్ అని, మరి అతడు రావుల కిషోర్ బాబు యొక్క కొడుకని కూడా తెలిసింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ ఇద్దరికి కూడా నోటీసులు పంపించడం అనేది జరిగింది. మరి 41 సిఆర్పిసిలో ఏదైతే నోటీసులు ఇవ్వగానే దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. 1-2 డేస్లో దే హ్యావ్ టు అపియర్ బిఫోర్ ద కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ. వాళ్ళు అపియర్ కావాలనే చట్టారీత్యా చర్య తీసుకున్నారు. అతను ఎవరో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అందుగురించి ఈవెన్ కంప్లైంట్లో అప్పారావు అని రాశారు. నిజంగా కూడా హిజ్ నేమ్ ఈజ్ నాట్ అది అప్పారావు, బట్ రమేష్ అని కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనం కేసు అనేది నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు వాళ్ళు కొట్టి తీసుకుని వచ్చారు. అతడు అన్కాన్షియస్ పరిస్థితిలో ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాం. వాళ్ళే అతని పేరు అప్పారావు అని రాసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరికి రాజకీయ దురుద్దేశం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రం. అక్కడ అతను మంత్రి కానీ ఎవరు కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎవరున్నా అందరికీ చట్టారీత్యా మేము సమానమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నేరాన్ని నేరంలాగానే చూస్తాం కానీ ఇక్కడ ఫేవరిజం కానీ ఏది కానీ అనేది ఉండదని నా ఉద్దేశం. మంత్రి రావెల కుమారుడు సుశీల్ కేసులో సీసీ వీడియోలు బయటకు వచ్చాయి. మంత్రి కారులో దాదాపు 1/2 కిలోమీటర్కు పైగా టీచర్ వెంటపడినట్లు ఫుటేజ్లో తెలుస్తోంది. 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ వస్తున్న టీచర్ వెంట సుశీల్ కారు ఫాలో అవుతూ వెళ్లినట్లు, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు అలాగే ఫాలో అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓ కుక్క పిల్లను రక్షించేందుకు ప్రయత్నించే సమయంలో తనను అపార్థం చేసుకున్నారన్నది సుశీల్ వాదన. ఇదే విషయాన్ని ఫేస్బుక్లోనూ పోస్ట్ చేశాడు సుశీల్. కుక్క పిల్లను రక్షిస్తుండగా మహిళ అడ్డొచ్చిందని, అంతలోనే జనం పోగయ్యారని వాపోయాడు. తన వాదన వినిపించే సమయం కూడా ఇవ్వలేదని పోస్ట్ చేశాడు. కానీ సీసీ ఫుటేజ్లో మాత్రం అలాంటి విజువల్స్ కనిపించడం లేదు. సుశీల్ కారు వెళ్లిన రూట్లో కుక్క పిల్లే లేదు.